హాయ్ అండి. రేపైతే సాటర్డే అంటే రేపు థర్డ్ సాటర్డే కాబట్టి నో బ్యాగ్ డే. లాస్ట్ ఇయర్ మన గవర్నమెంట్ చెప్పింది ఎవ్రీ ఫోర్త్ సాటర్డే ఈజ్ ఏ నో బ్యాగ్ డే అని. బట్ ఈ ఇయర్ మార్చేశారు దాన్ని, ఎవ్రీ థర్డ్ సాటర్డే ఈజ్ ఏ నో బ్యాగ్ డే అంట. నో బ్యాగ్ డే మీన్స్ వాళ్ళు బ్యాగ్ తెచ్చుకోకుండా, అంటే ఒక బాస్కెట్ ఒకటి తెచ్చుకుంటారు, ప్లస్ పెన్సిల్ షార్ప్నర్ ఒక రఫ్ బుక్ తీసుకొని రమ్మని చెప్పాము. తర్వాత నేను చదువుకున్నప్పుడు అయితే ఇవన్నీ నో బ్యాగ్ డేలు లాంటివి ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ సెకండ్ సాటర్డే అయితే ఉందండి. రేపు నో బ్యాగ్ డే కాబట్టి నార్మల్గా యాక్టివిటీస్ చేయించడం వాళ్ళకు ఈ స్కూల్స్లో ఇలాంటివి కొంచెం ఉంటేనే బాగుంటుంది కదా. ఇలాంటివి ఒకప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే మంచిగా హ్యాపీగా ఉన్నాయండి, చేసుకోవచ్చు కూడా. మా పాపకు కూడా రేపు బ్యాగ్ లేకుండా ఓన్లీ బాస్కెట్ మాత్రమే ఇచ్చి పంపించాలి. అండ్ వాళ్ళకి టేబుల్స్ అంట, దానికి 12 టేబుల్ రావట్లేదు పాపం అసలు. ఏందో ఏమో ఆమె అట్లా కాదు, కానీ ఇప్పుడే థర్డ్ క్లాస్ కదా, నేర్చుకుంటుంది. తనకి ఇప్పుడు 12 టేబుల్ చదివించుదాము. రేపు 12 టేబుల్ తను ఎట్లా చదువుతుంది, ఏం చేస్తుంది అనేది మీకు కూడా వినిపిస్తాను. దెన్ నెక్స్ట్ ఇది ములక్కాయ కూర అండ్ అదేంటి దొండకాయ చట్నీ చేశాను. ములక్కాయ కూర కొంచెం కారం అయింది, దొండకాయ చట్నీ నార్మల్గా దోశలకు బాగానే ఉండే. ఓకే, ఈరోజు ఇలా గడిచిపోయింది. కాకపోతే ఈ స్కూల్లో ఒక చిన్న టెన్షన్ అయింది. న్యూ పాప లంచ్ బాక్స్ పాపం సేమ్ బాస్కెట్ ఉండడం వల్ల ఒక వేరే బాబుకి తనది సేమ్ బాస్కెట్ ఉండడంలో మారిపోయిందండి పాపం. కొద్దిసేపు